Hello everyone, welcome to Yashoda Hospitals online segment, the Health Talk session. I'm Dr. Lakshmi and today is a very special episode as we have a special guest in our show today. He's none other than Mr. Dil Raju garu, Telugu film industry producer. Well, in our today's episode, we are going to discuss about the health fitness and health mantra of Telugu film industry with his insights. Welcome Dil Raju garu. First of all, a big congratulations for the new addition to the family. Thank you very much. So Dil Raju garu, mimmalni man with the Midas touch ani pilustaru. So how do you react to this? సో జనరల్గా అది నేను అంటే అందరు అంటూ ఉంటారు మా ఫిలిం ఇండస్ట్రీలో కూడా, బట్ దాన్ని నేను అంటే చేసే వర్క్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను అండ్ నా హార్డ్ వర్క్ని బిలీవ్ చేస్తాను. అండ్ ఎక్కడో మనం చేసే పనిలో ఆ టైం అంటారు కదా, మనం తీసుకునే నిర్ణయంలో ఆ టైం ఒకటి ఉంటుంది. ఆ టైం అనేది మనల్ని డ్రైవ్ చేస్తున్నట్టని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే కర్మానుసారే ఐ బిలీవ్ దట్ వర్డ్. అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మనం చేసేటప్పుడు మన హార్డ్ వర్క్కి అవన్నీ యాడ్ అవుతూనే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాం అనేది ఐ విల్ బిలీవ్. ఇట్స్ బేసికలీ హార్డ్ వర్క్ ఫస్ట్. Absolutely, sir. Hard work with a little luck అంటారు. యా, దట్ ఈస్ కర్మానుసారే. లక్ అని అంటే మళ్ళీ మన కర్మలో నుంచి ఉంటుంది అది. ఐ బిలీవ్ దాట్. సో దిల్ రాజు గారు, మీ పర్సనల్ హెల్త్ ఫిట్నెస్ మంత్రా టిప్ ఏంటండి? యా, ఆల్మోస్ట్ 20 years నుంచి ఐఎమ్ స్టార్టింగ్ మై వాకింగ్ అండ్ జాగింగ్ అనేది. అవి ఆల్మోస్ట్ అప్పుడప్పుడు బ్యాడ్మింటన్కి వెళ్తాను. సో ఇలాంటివి పెట్టుకొని ఐఎమ్ మెయింటైనింగ్. యాక్చువల్లీ ఇప్పుడు నౌ ఐఎమ్ 5 kgs మోర్. ఈ పాండమిక్ లాస్ట్ ఇయర్ నాకు కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం బాడీలో సిస్టమ్ కూడా తప్పింది. ఐఎమ్ వర్కింగ్ ఫర్ దాట్. సో వాకింగ్ అండ్ జాగింగ్ కంపల్సరీ. సో నాకు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఇష్టం, దానికోసం అదర్ స్టఫ్ కంట్రోల్ చేస్తాను. సో ఇట్లా మేనేజ్ చేస్తుంటాను. That's a great, and I'm sure you're an inspiration to many others out there. So Dil Raju garu, according to you, Telugu film industry lo, which actor or actress is the fittest? నో, ఈరోజు ఫిట్నెస్ అనేది అందరు స్టార్స్, ఆల్ హీరోస్ అండ్ ఆల్ హీరోయిన్స్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. సో అల్టిమేట్ ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే వాళ్ళు స్లిమ్గా కనిపించాలి. హీరోయిన్ అన్న అదర్ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు స్లిమ్గా కనిపించకుండా కుదరదు. సో ఎక్స్ట్రాడినరీ దే ఆర్ వర్కింగ్. దీంట్లో ఎవ్రీ హీరో దగ్గర నుంచి చూస్తాను. మహేష్ బాబు గారు అయితే టూ ఎడిక్ట్ అన్నట్టు. సో ఎప్పటికప్పుడు మహేష్ గారు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తారు. అలాగే బన్నీ. సో ఎప్పటికప్పుడు అలా అప్గ్రేడ్ అవుతారు లుక్లో, దాంట్లో చూపించాలి. ఇటు ఎన్టీఆర్, రామ్ చరణ్, అటు ప్రభాస్, కళ్యాణ్ గారు, ఇట్లా ఎవరిని తీసుకున్నా, నాని, విజయ్ దేవరకొండ, అలా చైతన్య. నేను అందరితో క్లోజ్గా ఉంటాను కాబట్టి అందరిని అబ్జర్వ్ చేస్తాను. సో దే వర్క్ హార్డ్. అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళు కూడా అంతే. సో డెఫినెట్గా ఎవ్రీడే వాళ్ళకి వర్కౌట్ కోసం టైం పెట్టుకోరు. షూటింగ్ అన్న మిస్ చేయడానికి ఇష్టపడతారు కానీ వర్కౌట్ మిస్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. That's nice. I think ఈ హ్యాబిట్ ఇంత ముందు కూడా ఉండిందో, దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ సీయింగ్, దిస్ ఫిట్నెస్ ఫ్రీక్ అనేది. సో ఇట్స్ జనరేషన్స్. ఇప్పుడు లాస్ట్ జనరేషన్, ఇప్పుడు చిరంజీవి గారి జనరేషన్లో అందరూ ఫిట్నెస్లో ఉన్నారు. చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వాళ్ళు చాలా ఫిట్నెస్. తర్వాత వచ్చిన జనరేషన్ మహేష్ బాబు గారు, కళ్యాణ్ గారు, వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళైతే ఇంకా ఇట్స్ పర్టికులర్. అంటే జనరేషన్ మారుతుంటే ఇంకా ఫిట్నెస్ మీద వాళ్ళు 6 pack చేయాలన్నా, ఏం చేయాలన్నా దే ఆర్ చాలా కేర్ తీసుకుంటున్నారు ఫిట్నెస్ పైన. సో దిల్ రాజు గారు, మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. సో ఎవ్రీ డే ఎలాంటి హెల్త్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు సెట్స్ మీద? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్, ఇంకా దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? యా, అవి 3 things అండి. ఒకటి, పాండమిక్ వచ్చినప్పుడు అదొక కొత్త పాండమిక్. ఏముంటుంది 1 month, 2 months, 3 monthsలోనే అయిపోద్ది కదా అని అనుకున్నాము. బట్ అలా వెళ్తున్న కొద్దీ మై సీనియర్స్ అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు చెప్పారు అప్పుడే నాకు, రాజు ఇది ఏదో షార్ట్ టర్మ్ అనుకుంటున్నావు, దిస్ ఈజ్ నాట్ షార్ట్ టర్మ్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఆయన ఎంక్వైరీ చేసి అప్పుడే చెప్పాడు, దిస్ ఈజ్ గోయింగ్ టు 2 years అని. నేను నవ్వుకున్నాను, ఏంటి 2 years ఏంటి అని. కానీ మెల్లిగా టైంతో పాటు ట్రావెల్ అవుతుంటే అది అర్థమైంది. 2 years, 3 years, 4 years అర్థం అవ్వట్లేదు మనకు. వీఆర్ స్టిల్ స్ట్రగులింగ్ విత్ పాండమిక్. అండ్ సేమ్ టైమ్ ఇస్ షూటింగ్ సైడు, రిలీజెస్ సైడు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసాం. పోతే అవి కూడా మెల్లిగా మేక్ ఓవర్ అవుతూ వచ్చాం. బట్ ఈ 2 years నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు మాకు సినిమానే టోటల్గా మారిపోయింది. సో నా ఆడియన్స్ ఒక 2 years వాళ్ళ ఈ పాండమిక్లో వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళ ఎకానమీ ప్రాబ్లమ్స్,
వాళ్ళు వరల్డ్ వైడ్ సినిమాలు చూడడం, ఇవన్నీ మా మీద ఇప్పుడు ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ మేము ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యే టైం మాకు. అప్గ్రేడ్ అవ్వడానికి డైలీ వీ వర్కింగ్ ఈజ్ ఏ హార్డ్ అండ్ విజన్తో వర్క్ చేస్తాం. So Dil Raju garu, second wave COVID appudu, there was lot of uncertainty ahead and most of us were scared. But you, as usual, were cool and composed. So how do you balance that? అంటే నేను సో మెనీ పీపుల్స్ని హ్యాండిల్ చేస్తాను. సినిమా అనగానే చాలామందిని హ్యాండిల్ చేయాలి. మేబీ దాంట్లో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో. సో మా హ్యాండిలింగ్ సో సింపుల్గా ఉంటూ సింపుల్గా హ్యాండిల్ చేస్తూ, ప్రాబ్లమ్స్ అనేది కామన్. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్యానిక్ అవుతే ఉపయోగం లేదు. ఆ ప్రాబ్లం ఏంటి, దానికి ఉన్న ఐడెంటిఫై చేసుకొని బయటికి వెళ్ళాలి. సో అదే మెథడ్ నేను చేశాను. ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావడం కామన్. ప్రాబ్లమ్స్ రాగానే ప్యానిక్ అయిపోతాం. ప్యానిక్ అవ్వడం వల్ల ఏముండదు, ఒక యాక్సిడెంట్ అవుతుంది. కాగానే ఏమవుతుంది, ముందు ప్యానిక్ అయిపోతాం. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న సినారియోని అర్థం చేసుకొని మనం బయటికి వెళ్ళాలి. దట్ ఈస్ ద సింపుల్ ఫార్ములా. నేను అదే ఫాలో అవుతాను. So before ending this episode, Dil Raju garu, what message you would like to give as far as fitness is concerned, or to the general audience ki meer em message ఇవ్వాలనుకో? నేను అల్టిమేట్గా అర్థం చేసుకుంది నా లైఫ్లో, సో ఈ పాండమిక్ తర్వాత కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఒకరెవరో నాకు ఒక కొటేషన్ పంపించారు. అది నేను అడాప్ట్ చేసుకుంటున్నాను. సో లైఫ్లో అన్ని రిలేషన్స్ ఉంటాయి. ఎకానమీ వైజ్గా స్ట్రాంగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన ఫిట్నెస్తో మనమే ఉండాలి. కాబట్టి ఈ బాడీని ఒకటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. సో అప్పుడే మన నీ పెయిన్ వచ్చింది, సఫర్ అవ్వాల్సింది మనమే, పక్కోడు కాదు. ఇంకా ఏదో ఫ్రాక్చర్ అయింది, సఫర్ అవ్వాల్సింది మనమే. పక్కోళ్ళకే ముందు చూస్తారు, అయ్యో అని అంటారు. కానీ పెయిన్ అనేది ఇంటర్నల్ కాదు, మనకే ఉంటుంది. కాబట్టి మన గురించి మనం కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఈ అసెట్స్, ఈ ఎకానమీ, ఈ బిజినెస్లు, ఈ జాబులు, ఇవన్నిటికంటే కూడా పర్సనల్ బాడీ కోసము టైం ఎక్కువ ఇవ్వాలి. Your body is your temple అని కరెక్ట్గా అని చెప్పారు. So it was wonderful talking to you, sir. Thank you. So this brings us to the end of this episode. Hope you all enjoyed watching this episode, and don't forget to join us for the next week as well. Thank you and take care.